రోజు చాలా ఇబ్బందులు ఉండే, చాలా అంతర్గతంగా కూడా మన లోపల ఇది హింసకు దారితీస్తుంది, మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేము అనే అనుమానాలతో దీన్ని వాయిదా వేద్దాము అనే ప్రతిపాదన వచ్చింది. కానీ కార్యక్రమం ఉత్సాహాన్ని రగిలించింది. ఇంత జరిగినాక వాయిదా వేస్తే మళ్ళీ మనం తెలంగాణ మూవ్మెంట్ మీద ప్రజలకు మళ్ళీ మన మీద నమ్మకం రాదు, ఈ నమ్మకాన్ని శాశ్వతంగా మనం కోల్పోతాము అని అందరం కూడా ఆ రోజు గట్టిగా నిర్ణయం తీసుకున్న తర్వాత మొత్తం మీదనైతే ఆ రోజు కార్యక్రమం జరుపుదాం, జాగ్రత్తలు తీసుకుందాం, ప్రజలపైన నమ్మకం ఉంచుదాం, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో హింసకు దిగరనే విశ్వాసం నాకుంది అని మేమందరం కూడా ప్రతిపాదిస్తే అందరూ అంగీకరించారు. దాని ప్రకారమే పరీక్షలు అయిపోయిన గంట తర్వాత అంటే 1 గంటకు మొదలు పెడదాం, 4 గంటలకు ముగిద్దాం, కానీ కార్యక్రమం చేద్దామని తీర్మానించుకున్న తర్వాత మరి ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ఇవాళ నమ్మశక్యంగా అనిపించదు, కానీ ఆ రోజు మేము లెక్కలు తీస్తే 50,000 మందిని అరెస్ట్ చేసాం. 50,000 మందిని అరెస్ట్ చేస్తే కూడా దాన్ని ఇంకా వెనుకకు పోకుండా కార్యక్రమం నడపాలని ముందే హైదరాబాద్కు రావాలని ఇంతకుముందు సంజయ్ చెప్పినట్టు అనుకున్నాం. ఆ పద్ధతి ప్రకారమే పిల్లలు హైదరాబాద్ రావటం మొదలైంది. ఎందుకంటే గుంపుకు వచ్చిన వాళ్ళందరినీ ప్రశ్నించి దించుతున్నారు. బస్ ఎక్కిన వాళ్ళు కూడా ఒక్క దగ్గర కూర్చోలేదు, ఒకరు ముందు కూర్చుంటే ఒకరు వెనుక కూర్చొని టికెట్ తీసుకున్నారు. అంత చాకచక్యంగా వ్యవహరించి హైదరాబాద్కు వచ్చి ఎవరికి వాళ్ళు ఆ ట్యాంకు బండ మీదకి తువ్వలు వెతుక్కొని వ్యూహాలు రచించుకున్నారు. ప్రణాళిక ఒక్కటే కేంద్రంగా ప్రకటించడం కానీ వ్యూహాలు మాత్రం ఎవరి వారవి. ఇందులో న్యూ డెమోక్రసీ వాళ్ళు వేసినటువంటి వ్యూహం చాలా కీలకమైంది. వారు ఈ వ్యూహం ప్రకారము పెద్ద ఎత్తున ఒక పెళ్లి కార్యక్రమం జరుపుకొని మనం ఒకటేసారి కదిలితే ట్యాంకు బండ మీదకి చేరుకోగలమని వాళ్ళు వచ్చి ట్యాంకు బండ మీదకి చేరుకోవటంతో ఆ కార్యక్రమం విజయవంతమైంది. కొందరు మసీదుల్లోకి వెళ్ళి నమాజ్ చేసుకొని తోసుకొని వచ్చారు ట్యాంకు బండ మీదకి. రకరకాలుగా ఆ రోజు మొత్తం మీదనైతే కార్యక్రమం విజయవంతమైతే దానికి సంబంధించి ఆ రోజు అనుకున్నది ఒకటి, తెలంగాణ ఉద్యమం నడవటానికి కావలసినంత ఇంధనం అయితే దొరికింది, ఈ బండి నడుస్తుంది అనే విశ్వాసం మాకు కలిగింది. ప్రజలు జేఎస్సీ పైన నమ్మకాన్ని సాధించుకోగలిగారు. మేము జేఎస్సీ నమ్మకాన్ని ప్రజల్లో నిలబెట్టుకోగలిగింది. ఇవన్నింటి కారణం వల్ల జరిగినటువంటి ఆందోళన. ఎందుకు ఇది ప్రత్యేకంగా జరపాలనుకుంటున్నాం అంటే తెలంగాణ ఉద్యమానికి ఒక కీలకమైనటువంటి మలుపు తిప్పినది ఈ మిలియన్ మార్చ్ కార్యక్రమం. అట్లాంటి కార్యక్రమాన్ని గుర్తు చేసుకోకపోతే మనం తెలంగాణ ఉద్యమం ప్రజల పాత్రను మర్చిపోయినట్టే లెక్క. తెలంగాణ అంటే కేవలము ఒక వ్యక్తి ఒక కార్యక్రమం వల్ల వచ్చింది కాదు, అనేక ఆందోళనల ఫలితంగా తెలంగాణ వచ్చింది. అందులో కీలకంగా మలుపు తిప్పిన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రజల పాత్ర గొప్పది. నేను అన్నట్టుగా ఎవరికి వాళ్ళు వ్యూహాలు రచించుకున్నారు, అది ఆనాటి ఒక గొప్ప విషయం. అది అట్లా వాళ్ళు ట్యాంకు బండ మీదకి చేరుకోవటం. మొత్తం మీదనైతే ఇక ప్రభుత్వం కూడా చేసేదేం లేక పోలీసులను కూడా పక్కకు ఉపసంహరించుకొని ఆ కార్యక్రమానికి సహకరించవలసి వచ్చింది. అంతకుముందు రోజు పోలీసుల్ని ఎన్ని విధాలుగా బతిలాడిన అనుమతి ఇవ్వలేదు. మేము చేసే తీర్థం సార్ అని మేము లేసొచ్చినాం, ఎట్లా చేస్తారో చూస్తామని వాళ్ళు అన్నారు. ఆ కార్యక్రమం విజయవంతం కావటంతో మనకు కూడా ఒక నమ్మకం కలిగింది. హైదరాబాద్లో అంతమంది రావటం మనకున్న బలం ఏంటిదనేది కూడా ప్రజలకు ప్రభుత్వానికి అర్థమైంది. అంతటి ఒక కార్యక్రమం చేసుకున్నాం, దాన్ని గుర్తు చేసుకుందాం. ఇవాళ మనం ఉద్యమకారులుగా గుర్తు చేసుకుంటున్నప్పుడు మనకు 2 ఆలోచనలు ఉంటాయి. మొదటి ఆలోచన, మన త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి మనందరికీ ఒక గుర్తింపు కావాలనుకుంటున్నాం. రెండవది కీలకం ఏంటంటే మనము గుర్తింపుతో పాటు ఉద్యమకారుల సంక్షేమం కోసం కార్యక్రమాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ మధ్యనే హైకోర్టు కూడా అదే రకమైన ప్రకటన చేసింది. ఇది మొదటి అంశం. మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం చరిత్రను అంటే మనం మొదట చెప్పదలుచుకుంది వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మన బాధ్యత ఇంకింత పెరిగింది, ఇది పెరిగి మనకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉందని గుర్తు చేస్తున్నది. కాబట్టి తప్పనిసరిగా ఇదే బాధ్యతతో మనం చిత్తశుద్ధితో మనం సంఘటితంగా కలిసి పనిచేద్దాం. ఎక్కడ పోయినా అందరు ఒకటే మాట చెప్తున్నారు, మనమంతా ఒక తాటి మీద నిలబడాలి, వేరు సంఘాలుగా ఉన్న ఒకటిగా పనిచేద్దామని నిర్ణయంతో మొదలవుదాం.
ఒకటిగా పనిచేస్తూ మెల్లమెల్లగా ఒక సంఘంగా మారే ప్రయత్నం చేద్దామని అందరి మనసులో కోరిక. ఆ కోరికను సాధించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. వచ్చే సంవత్సరం నాటికి మరింత సంఘటితంగా ఇక్కడ సమావేశమవుదాం. మనం మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహించుకుందాం. అప్పటికల్లా మన ఆకాంక్షలు కూడా నెరవేరుతాయనేటువంటి సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగుతాను. ఇంతకుముందు ఎవరు అన్నారు మీరు ఇయ్యాలట్టించే పని చేయాలని. మనం పనిచేయబట్టి 6 నెలల్లో సంవత్సరం అయింది. ఆ సంవత్సరం నుంచి కార్యక్రమాలు సాగుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే దీక్షతో పనిచేస్తామని అందరికీ హామీ ఇస్తూ జై తెలంగాణ.